వచన కవితా ఝరికి స్వాగతం. కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి. కవితా శీర్షిక మంకెన పువ్వు. నేను ముళ్ళకంపల్లో చిక్కుకొని అల్లాడుతున్న పాలపెట్టను, ఎటు కదిలినా ముళ్ళన్నీ గుచ్చుకునేది నాకే. ఇవి ఈనాటి ముళ్ళు కావు, తరతరాల నుండి నా చుట్టూ పేర్చిన బానిస సంకెళ్ళు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఎప్పుడు నా చుట్టూ ప్రమాదం బుసల కొడుతుంది. అసలు నా జీవితాన్ని నేనుగా జీవించిందెప్పుడు? ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప చెళ్ళుమనిపిస్తే, వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది. కూలీ డబ్బుల కోసం పొలం పనికెళ్తే అక్కడ కామందు చెమటతో పాటు నన్ను కూడా దోచుకోవాలని కాపేసినప్పుడు నన్ను నేను విత్తనంగా భూమిలో పాతుకుపోవాలనిపించింది. ఏళ్ల తరబడి దూరమైన చదువు కోసం హాస్టల్ ఒడికి చేరువైనప్పుడు అక్కడ కూడా వార్డెనగాడి ఆకలి చూపుల్ని తట్టుకోలేక ఒంటిని గుప్పెట్లోకి తీసుకొని దూరంగా విసిరేయాలనిపించింది. చిన్నప్పుడు బడిలో నాకు బొట్టు లేదని, పెద్దయ్యాక కులం లేదని అందరూ నన్ను ఆడిపోసుకున్నప్పుడు కంపుగొడుతున్న ఊరును చూసి గట్టిగా ముక్కు మూసుకోవాలనిపించింది. కామానికి పనికి వచ్చిన నేను కాపురానికి పనికిరానప్పుడు ఏ కాలువలోనో తలదాచుకోవాలనిపించింది. ఈ అవమానాలను ఎదురీదుతూనే 4 అక్షరాలు నేర్చుకొని నేను కూడా ఉద్యోగస్తురాలునై ఆఫీసుకు వెళ్ళినప్పుడు రిజర్వేషన్ కేటగిరీ అనే గుసగుసల్ని వినలేక నాకే నా చెవుల్లో శేషం పోసుకోవాలనిపించింది. సహనం చచ్చిపోయినప్పుడు గడ్డిపోచ కూడా దబ్బణమై గుచ్చుకుంటుంది. ఇక నాకు పరుగెత్తే ఓర్పు లేదు. ఈ కష్టాల మంటల్లోనే బతుకును కడుక్కొని మంకెన పువ్వులా విచ్చుకుంటాను. అగచాట్ల అడవులను దాటి సెలయేరులా దూకుతాను.